అభివృద్ధి అని పేరుతో రోడ్డు వైండింగ్ చేయటం, దాంట్లో వచ్చిన ఇక్కల కాడుంచి మట్టి కాడుంచి వాళ్ళు అమ్ముకుంటాం, అర్ధరాత్రి 9:30కి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయటం, 6:30, 5 సమయంలో ఆ ఇళ్లను ఖాళీ చేసి పగలగొట్టి అతి దారుణంగా అక్కడున్న వైశాసులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, అక్కడున్న బ్రాహ్మణ్స్ కానివ్వండి, భయ ప్రాంతానికి గురి చేసి ఇక్కడున్న నాయకులు చేసిన అరాచకాలు మాకు తెలిసిందే. షాదీఖానా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో 1,20,00,000 రూపాయలు పెట్టి మనం శంకుస్థాపన చేసి ఆ పనికి ముందుకు తీసుకెళ్లే క్రమంలో వైసీపీ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ పని ఆగిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో రోసే గారు చెప్పారు, నేను ఆ షాదీఖానా పూర్తి చేసి మళ్ళీ నేను ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి అక్కడ పూర్తి చేసింది లేదు, ఒక ఇక్కరాయి కట్టింది లేదు. అలాగే ఆటో నగర్ కార్మికులకి ఆటో నగర్ ఇస్తున్నామని చెప్పి మన ఎండోమెంట్ ల్యాండ్ ని చూపెట్టి వాళ్ళని మోసం చేసిన మాట వాస్తవా కాదా? కొన్నూరు పట్టణంలో గంజాయి మాఫియా అతి దారుణంగా తయారైంది. కేవలం వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యే కోట్ల బలంతోనే ఇది జరుగుతుంది. దీని మీద కూడా మనం ఖండిస్తున్నాం. 20వ తారీఖున ఎంజీ రంగకాడ జరగబోయే బహిరంగ సభకి మన నియోజకవర్గం ప్రజలు, అలాగే జన సైనికులు, టీడీపీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి దీన్ని విజయవంతం చేద్దాం, ప్రజల్లోకి తీసుకెళ్దాం వీళ్ళు చేసిన దోపిడీలని.